హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. రేపటి నుంచి దేవీ నవరాత్రులు మొదలైపోతున్నాయి కదండి. మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు తయారు చేయాలి. సో పూజలు కూడా చేసుకుంటాం. అందులో భాగంగా నేను అమ్మవారి ప్రసాదంగా ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి సజ్జప్పాలు. దాని తయారీ విధానం చూద్దామండి. Please like, share and subscribe to Nike's Kitchen for more videos. కేసరి ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. తర్వాత జీడిపప్పులు చిన్న చిన్న పలుకులుగా చేసుకొని వేయించుకోవాలి. లేదు అంటే స్టఫింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో చిన్న పలుకులుగా కట్ చేసుకొని నేను కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాను. తర్వాత నేను చూపించిన గ్లాస్తో చిన్న గ్లాసుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, అంటే సూజీ రవ్వ తీసుకొని అది కూడా కొద్దిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. వేయించుకొని హల్వా చేసుకోండి దీనికి మాత్రం. తర్వాత 1కి 4 కప్పుల నీళ్లు తీసుకున్నాను. అలా చేస్తేనే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో ఒక గ్లాస్కి 4 గ్లాసుల నీళ్లు పోసుకొని కొద్దిగా రవ్వ పోసుకొని ఉడికించుకుంటున్నాను. మధ్యలో కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని 1 గ్లాసుకి 2 గ్లాసుల షుగర్ తీసుకోవాలండి. 2 గ్లాసెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే స్టఫింగ్ చేస్తాం కాబట్టి 2 గ్లాసెస్ అయితే పర్ఫెక్ట్. పైన జీడిపప్పులు కూడా వేసేసి ఒకసారి నెయ్యి కూడా వేసుకొని కొద్దిగా దగ్గర పడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చి పెట్టుకోండి. ఇప్పుడు మనము పైన ఉన్న పూరీ పిండి తయారు చేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు మైదా తీసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయండి. చిటికెడు సాల్ట్ వేయండి. వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి పిండి రవ్వ అంతా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఇలా మౌల్డ్ వచ్చేలాగా చూసుకోండి. తర్వాత మీకు తగినంతగా నీరు పోసుకోండి. మరీ పలచగా చేసుకోకండి, మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మనకి సాగాలండి పిండి. అలా సాగే విధంగా కలుపుకొని బాగా నీట్ చేసుకొని పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టండి. ఇప్పుడు మన రవ్వ కూడా గట్టి పడిపోయిందండి కేసరి. సో ఇలా నేను చూపించిన విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. సో ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను కదా. 1/2 అవర్ అయిన తర్వాత మళ్ళీ పూరీ పిండిని బాగా నీట్ చేసుకుంటున్నాను. మనం చేసే ముందు అలా నీట్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది పిండి. ఇప్పుడు ఒక అరిటాకు తీసుకొని నేను దానిపైన కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా సర్కిల్లో చేసుకొని లోపల ఉన్న స్టఫింగ్ పైన పెట్టేసుకొని అలా రౌండ్ షేప్లో చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పైన వచ్చిన ఎక్స్ట్రా అంతా తీసేసుకొని ఒకసారి చేత్తో అలా అద్దుకుంటూ రౌండ్ షేప్ పూరీ షేప్లో చేసుకున్నాను. మీకు సజ్జప్పం అనేది ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. నేనైతే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాకుండా మీడియం సైజులో చేసుకున్నాను. సో సైజ్ అనేది మీ ఇష్టము. సో అలా చిన్న సైజు కావాలంటే కొద్దిగా చిన్న ఉండలు చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకోసారి స్టఫింగ్ ఎలా పెట్టానన్నది చూపిస్తాను చూడండి. అలా చూసి చక్కగా మొత్తము చేత్తో ఇలా అద్దేసుకుంటే షేప్ అనేది ఈజీగానే వచ్చేస్తుందండి. ఇప్పుడు అవన్నీ చేసుకున్నా కాబట్టి ఒక బాణల్లో నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఆ సజ్జప్పం అనేది వేసేసుకొని అలా మనము పూరికి ఎలా అయితే చేస్తామో అలా ఆయిల్ పోసుకుంటూ కొద్దిగా దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే చక్కగా పొంగుతాయి, చక్కగా ఎర్రగా కూడా కాలుతాయి. 1 కప్పు మైదాకి నాకు 13 సజ్జప్పాలు అనేవి వచ్చాయండి. చిన్న కప్పు చాలండి, చాలా వస్తాయి. సో అలా నేను చేసుకున్న సజ్జప్పాలన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. మన నార్మల్ పూరీలాగే చక్కగా పొంగుతున్నాయండి. నేను చేసినట్టుగా పర్ఫెక్ట్గా చేయండి, సూపర్గా వస్తాయి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి, ఎంత చక్కగా వస్తున్నాయి అనేది. సో ఇప్పుడు అవన్నీ తీసేసుకొని నేను ఆ చిల్లులో దాంట్లో వేసేసుకున్నాను. ఫస్ట్ అలా ఎక్స్ట్రా ఆయిల్ అనేది కూడా కొద్దిగా తీసేసుకొని అందులో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అరిటాకు ఉంది, అరిటాకు కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని నేను చేసి పెట్టుకున్నవన్నీ సర్వ్ చేసుకున్నాను. చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో.
ఆ కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను చూపించిన విధంగా సేమ్ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పొందుతారు. సో మన సజ్జప్పాలు రెడీ అయిపోయినాయండి. ఈ నవరాత్రికి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరికైనా ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేది ముందుకెళ్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంకో మంచి రెసిపీతో